నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి. ప్రతి విద్యార్థి కూడా రీజనింగ్ పార్ట్లో కానీ అథమెటిక్ పార్ట్లో కానీ స్క్వేర్స్ అయితే తప్పకుండా కావాలి. మిగతా వాళ్ళు ఏ విధంగా స్క్వేర్స్ చెప్తున్నారు, మనం ఏ విధంగా స్క్వేర్ చెప్తున్నాం, జస్ట్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాము. మనము 11 స్క్వేర్ కావాలంటే 11 + 1 సింపుల్గా, ఎందుకంటే మనకి ఎల్కేజీలో నేర్చుకున్నట్టే. ఒకవేళ 12 స్క్వేర్ కావాలంటే 12 + 2, 13 స్క్వేర్ కావాలంటే 13 + 3, 14 స్క్వేర్ కావాలంటే 14 + 4, 15 స్క్వేర్ కావాలంటే 15 + 5 డాష్ డాష్. అదేవిధంగా 19 స్క్వేర్ కావాలంటే 19 + 9. లేదు సార్ 21 స్క్వేర్ కావాలంటే 21 + 1, 25 స్క్వేర్ కావాలంటే 25 + 5, ఒకవేళ 31 స్క్వేర్ కావాలంటే 31 + 1. ఈ విధంగా మీకు ఏ స్క్వేర్ కావాలంటే ఆ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం చూడండి. యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో దాన్ని 1 స్క్వేర్ అంటున్నాం. 1 స్క్వేర్ అంటే ఎంత మనకు 1. 11 + 1 ఎంత అవుతుంది మనకు 12 అవుతుంది. అంటే 11 స్క్వేర్ అంటే ఎంత మనకు 121. అదేవిధంగా సెకండ్ది 12 స్క్వేర్ అంటే ఫస్ట్ 2 స్క్వేర్ రాస్తున్నాం. 2 స్క్వేర్ అంటే ఎంత మనకు 4. 12 + 2, 12 + 2 అంటే ఎంత అవుతుంది మనకు 14. 12 స్క్వేర్ అంటే ఎంత మనకు 144. సిమిలర్లీ 14 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 1 పైకి రాసినాము. 14 + 4 ఎంత 18. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఎంత 19. అదేవిధంగా 19 స్క్వేర్ అంటే 81. 9 స్క్వేర్ అంటే ఎంత మనకు 81. 19 + 9 ఎంత 28. 28 + 8 ఎంత మనకు 36. 19 స్క్వేర్ అంటే ఎంత మనకు 361. ఇది వచ్చే వరకు కొంచెం చిన్న చేంజెస్. 21 స్క్వేర్లో 1 స్క్వేర్ అంటే 1. 21 + 1 ఎంత 22. ఈ 22ను 2తో మల్టిప్లై చేస్తున్నాం. సార్ మన ఫస్ట్ లైన్లో మీరు మల్టిప్లై చేయలేదు కదా, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే ఎంత 22 2 ఎంత 44. 21 స్క్వేర్ అంటే ఎంత మనకు 441. సేమ్ సిమిలర్లీ 31 స్క్వేర్ అంటే ఎవరు మనకు 1 స్క్వేర్ అంటే 1 రాస్తున్నాము. 31 + 1 ఎంత 32. ఈ 32ను దేంతో మల్టిప్లై చేస్తున్నాము, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 3 2 ఎంత 6, 3 3 ఎంత 9. ఓకేనా. ఈ విధంగా మనకు ఈరోజు ఓన్లీ స్క్వేర్స్ చెప్పాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో క్యూబ్స్ అవి చేసుకుందాం. ఓకేనా.